ఫస్ట్ టైం మా ఆవిడకి గోరింటాకు పెడుతున్నాను. ఎలా పండిద్దో చూద్దాం. పండపోయిందంటే నాకు పెళ్ళే. నేను మంచోన్ని కాబట్టి ఆటోమేటిక్‌గా పండిద్దనుకో బాగానే ఎర్రగానే పండిద్ది. అదే అదే రేపొద్దున చూద్దాం. పండగపోతే నీకుంటది. ఏ మంచోళ్ళు పెడితే ఎప్పుడైనా పండిద్దే. మంచోళ్ళని చేసుకున్నావే అదృష్టం నీకు. చేత్తో పెట్టు త్వరగా వచ్చేస్తది. చేత్తో పెడితే నా ఏలు పండిపోయిద్ది మళ్ళీ. ఆఫీస్‌కి పోయిన తర్వాత పండింది ఏం చేసావు అంటారు మళ్ళా. అవసరమా? ఎందుకు చెప్పొచ్చు. వైఫ్‌కి గోరింటాకు పెట్టానని. వైఫ్ గోరింటాకు పెట్టాను అని చెప్పొచ్చా? ఫస్ట్ అన్నీ ఫ్రంట్ కంప్లీట్ చెయి. ఆళ్ళు మొత్తానికి సనాయి పెట్టుకుంది. చేతికి పెట్టుకుంది. నేను చేతికి పెడుతున్నా. చూడండి. ఇది అన్న ఇది ఎట్లా పెట్టుకున్నానో చూడండి. తర్వాత ఆయన పెట్టింది ఒకసారి మీకు మళ్ళీ చివర్లో చూపిస్తా ఎట్లా పెట్టారనేది. ఆ అద్భుతాన్ని కూడా చూద్దాం. అంటే మీరు షాక్ అవుతారు. అంటే గోరింటాకు ఇలా కూడా పెట్టచ్చా? తెలుసుకుంటారు మీరు ఈ వీడియో ద్వారా. లేదే నేను పెట్టింది బాగుంది చూడే. సరే సరే చూద్దాం. కోసింది నేనే ఈ గోరింట తెలుసు కదా! చెట్టుకు కోసింది నేనే మా ఇంటి దగ్గర. ఆ! అన్నీ చేసింది నేనే నువ్వు పెట్టుకుంటుంది ఇది. కొంచెం కింద వరకు పెట్టు. మన ఇంటి దగ్గర చెట్టు మట్టుకు అది బాగా పండిద్ది కదా అసల. ఇంటి దగ్గర చుట్టూ 2 చెట్లున్నాయి. అదైతే బాగా పండుతాయి అసలు ఇది. చూడండి ఇది పెట్టుకోవడమే ఎర్రగా అయిపోయింది. ఇంకా కింద వరకు పెట్టు లైన్ కింద వరకు. పెడతా. నా వీడియోలు గాని నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ. కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. లైక్ చేయడం మటుకు అసలు మర్చిపోకండి. లైక్ చేస్తేనే మీరు మా వీడియోలు ఇంకా చాలా మందికి వెళ్తాయి. కింద వరకు పెట్టి ఇక్కడ వరకు. నేను పెడుతున్నా. మళ్ళీ మర్చిపోయాను. ఇప్పుడు ఇంటి దగ్గరే వినాయకుడి దగ్గర అన్నదానం. అక్కడికి వెళ్దామంటే ఇప్పుడు ఇది ఇక్కడ గోవింద కార్యక్రమం పెట్టింది. ఇది ఎప్పుడు పండిద్ది అంటే అంతసేపే అవ్వదులే. తొందరగా ఈ గోరింటాకే తొందరగా పండిద్ది. ఇందులో ఏమేమి వేసి మీరు? గోరింటాకు ఆకులు, చింతపండు, కొంచెం పెరుగు వేసా. నిమ్మకాయ వేస్తారు కదా కొంతమంది. బట్ అది అవైలబుల్లో లేదు. సుత గోరింటాకు పెట్టించుకుంటే నీరసం వస్తుంది ఫ్రెండ్స్. గట్టిగా మాట్లాడే వినపడద్దా? ఆడ ఫోన్ ఆడ ఉంది దీంట్లో వినపడదు. మగోళ్ళు గోరింత పెట్టడం అంటే ఒక ఆర్టే తెలుసా ఆ విషయం. అందరికి కుదరదు అది. నీకైతే అస్సలు కుదరదు. అరే నేను అలవాటు ఉంది నాకు కానీ పెడతాయి. ఇంట్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా ఫ్రెండ్స్? ఉంటారు. మగజాతి ఎక్కడైనా ఉంటారు. చేత్తో పెట్టచ్చు కదా, అంటుకుంటే అంటుకుంది. రేపు ఆఫీస్కి వెళ్ళాక మీ ఫ్రెండ్స్ అందరికీ గర్వంగా చెప్పుకోవచ్చు మా ఆవిడకి గోరింటాకు పెట్టాను రా అని. ఎట్లా చేస్తారు తెలుసు అసలు మా వాళ్ళు. వెళ్ళడానికి గోరింటాకు పెట్టాలంటే అదృష్టం ఉండాలిరా బాబు అని చెప్పొచ్చు నువ్వు అందరికి. ఓకే చేతి ట్రై చేద్దాం. ఎక్కువసేపు వాటర్ పట్టి తడుపుకో, వాటర్ తడుపుకుంటే నీ చేతికి అంటకుండా ఉంటుంది. ఎక్కువసేపు పట్టేస్తుంది చేతి అయితే తొందరగా అయిపోయింది కదా.
అన్ని ఫింగర్స్ కూడా అట్లనే ఇట్లా వాటర్ అద్ది ఇట్లా ఇట్లా అను. వాటర్ అద్ది అను. అప్పుడు నీ చేతికి అంటుకోకుండా ఉంటది. వాటర్ వద్దు చేతికి కొట్టుకోదా? కింద పడిపోయింది కదా మరి లూజ్ పడదు అయిపోయి. పడదు. మరీ అంత కాదు. జస్ట్ అది స్ప్రెడ్ అవ్వడం కోసం మాత్రం తడుపుకుంటే సరిపోతుంది. వాటర్ అద్దుకో. చేసినానా? ఆగురా. వాటర్ ఎక్కువ అద్దుకుంటే మళ్ళా నీ చెయ్యి తడుపుకో అంతే. వాటర్ చేతికి ఉంచుకుని అనద్దు. కొంచెం ఎక్కువ ఎక్కువ ముద్ద తీసుకొని వాటర్తో స్ప్రెడ్ చేయి. కొంచెం ఎక్కువ ఎక్కువ వేసుకొని. మీ ఫ్రెండ్కి ఫోన్ చేసావు పట్టుకెళ్తానని గోరింటాకు. ఏ పెట్టుకొని మొన్న పోలేదంటది. వాటర్ తడుపుకో. ఆగురా. సీరియస్ అవ్వ ఎందుకు అంతగానో చూసావా? తాసిపాం అంతా మొత్తం మరి తాసిపాం. ఎన్నిసార్లు చెప్పాలి? చిరాకు వస్తుంది ఇంతో గోరింటాకు పట్టించుకుంటే. ఎందుకు పట్టించుకున్నావా అనిపిస్తుంది ఫైనల్లో. ఎట్లా వండుతాం? మన తాసు అట్లా ఇస్తుంది. తాసిపాం ఉంటుంది చూసారా మీరు? ఏమి అంతే మొత్తం తాసిపాం లేచింది. రాదు. గోరింటాకు ఎవరైనా ఇట్లా పెడతారా ఫ్రెండ్స్? మాకేం అలవాట ఏంది? తడుపుకో వాటర్లో. ఫస్ట్ టైం గోరిందా పెట్టడం. రానోడి చేత చేయడమే ఎక్కువ చేపించుకోవాలి, అంతేగాని అరవకూడదు. వాటర్ తడుపు. నీ చేతి ఆగురా. కట్టుకోకుండా. చూడు చాలు మహాప్రభు. కొడుతున్నాయి. ఏయ్ కరెక్ట్గా ఉన్నావు. చిన్నగా అయినా వాళ్ళు డ్యామేజ్ అయిపోయింది మళ్ళీ తర్వాత బాధపడుతుంది. అవును, చాలా పెద్ద డిజైనర్ మరి నీ గోరింటాకు పెట్టడంలో అది కొంచెం జరిగితే డ్యామేజ్ అయిపోతుంది. ఈ పెట్టడమే ఎక్కువే. ఇంకా ఏంటి ఏదో డ్రామా నేస్తాను. పోయింది చూడు. తీసుకో కొంచెం. పెట్టండి. ఇప్పుడు పెట్టుకుంటున్నాం ఎప్పుడు తీస్తామో ఏమో. 9 అవుతుంది నైట్. ఇప్పుడు పెట్టుకుంటున్నాం మళ్ళీ పొడుగునేసరికి ఎప్పటికి వెళ్ళింది చూడాలి. తీయని నైట్ అంతా ఉంచుకుంటా అప్పుడే బాగా అప్పుడు పండుతుంది. ఇంకెట్లయితే తెలుసా? వాటర్ అద్ది స్ప్రెడ్ చేయదండి. నల్లగా అయిద్ది. ఇంకో ఫింగర్తో స్ప్రెడ్ చేయి వాటర్ అద్దుకొని. ఒకటైతే చాలదా మళ్ళా? అద్దుకో వాటర్ ఒకసారి మళ్ళీ చేతికి అంటుకోకుండా ఉంటుంది. నేను పెట్టుకుంది చూడండి ఎట్లా ఉందో. మంచిగా నీట్గా లెవెల్గా నీట్గా పెట్టుకున్నాను. ఆయన పెట్టింది చూడండి. అరే ఎట్లయినా ఎండ పెట్టండి పెట్టండి. ఓకే ఓకే ఫైన్. ఎండ వచ్చి చివరికి వచ్చేసరికి ఎట్లయినా కరెక్ట్గా వస్తుంది పండినప్పుడు. సరే వాటర్ అద్దుకోండి. నిమిషం రా. అబ్బాయి ఓ పదం వచ్చింది చూసారు ఇప్పుడు నెట్ నుంచి. అండి అవి ఓన్లీ మా ఇంటి దగ్గర మా అమ్మ డాడీ దగ్గర తప్ప ఎక్కడ రావాలి. ఇప్పుడు వీడియో ఆన్ చేసే కదా సోకులు పడుతుంది కొంచెం అంతే. దోమలు కుడుతున్నాయి ఇక్కడ గోగు. గోరింటా పెట్టుకుంటే ఇన్ని తిప్పలు ఉంటాయి. అందుకని పెట్టుకోకూడదు. అయినా కూడా మీకు అందంగా కనిపించడం కోసం ఇన్ని కష్టాలు పడితే గోరింటాకు పెట్టుకుంటుంటే. పిల్లలు ఏది చేసినా పిల్లలు ఎప్పుడు తెయ్యాలి.
వెళ్ళాలి. ఎంతమంది పిల్లలున్నారు? ఒక దేనితోనో పడితే ఎక్కువ అవుతుంది. ఎంతమంది వేయాలి కావాలి? వాటర్‌తో స్ప్రెడ్ చేయి ఇప్పుడు వేరే ఫింగర్‌తో. ఇంకొంచెం ఎయి గోరింటాకు. ఇక్కడ దురదొచ్చేస్తుంది. గోకు దోమ కుట్టేసింది. ఇక్కడ మధ్యలో నరం మీద. చాలు చాలు చాలు. ఎక్కడున్నాయి దోమలు? అసలు దోమలే కనపడతలేదు. నీకు నీకు కుడుతున్నాయి. దద్దురొచ్చిందా లేదా అక్కడ? వేసి వాటర్‌తో స్ప్రెడ్ చేయి ఇప్పుడు. అదే ఫింగర్‌తో అంటే మొత్తం చిరాకు చిరాకుగా కనిపిస్తది. నువ్వు కదపకుండా చెయ్యికి అట్లా చెయ్యి కలుపుతా ఉంటే దోమలు కుట్టేస్తున్నాయి. ఎక్కడున్నాయి చాలు దోమలు? చాలు చాలు. ఇంకా స్ప్రెడ్ చేయకు. చందమామ అవుతది. అప్పడం అయింది తర్వాత లాస్ట్‌లో. మధ్యలో చందమామ పెట్టుకుంటారు నీట్‌గా. బట్ ఇది మా ఆయన గారు ఇంకొంచెం స్ప్రెడ్ చేస్తే ఏమైతదంటే ఇది అప్పడం అయిద్దనమాట. ఏం కాదులే. మళ్ళీ పుల్ల దగ్గరికొచ్చింది వ్యాపారం. టైం పట్టిద్ది గాయ్స్. పుల్ల పడ్డానికి ఇంత టైం పడుతుంది. అరే కరెక్ట్‌గా పెట్టాలి కదరా! అది ఎక్కడైనా మళ్ళీ గట్టిగా అయిపోతుంది. కోన్ కంటే ఫాస్ట్ కోన్లు ఉన్నాయి కదా! అంతకంటే ఫాస్ట్ పండిద్ది. వీడియో రికార్డ్ అవుతుందంటావా? అయిపోయిందది. హ్మ్. ఏంటిది ఏసావు చూడు. రెండు పెట్టు. హ్మ్. ఎందుకు నవ్వుతున్నావు? ఎలుక గొద్దులేసినట్టు ఏంటిదసల? ఆగే. ఏమేసినట్టు? ఎలక, ఎలుక, పిల్లి ఎక్కడెళ్తున్నాయో తెలియకుండా ఎళ్తే చేసావా? అట్లా పెట్టావు. వాటర్‌తో తడుపుకో. హ్మ్. ఓకే. ఫినిష్. మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు చూపె కంపేర్ చేసుకోండి. ఈ చూపెడతాను. చెయ్యి ఎలా ఉంది? ఈ చెయ్యి ఎలా ఉంది? ఏ పండిన తర్వాత చూడు. ఇదిగోండి మా ఆయన గారి అద్భుతం అనమాట. ఒక ఫింగర్‌కి ఇట్లా మధ్య మధ్యలో వదిలేస్తా ఉంటారు. పండిన తర్వాత చూడు. సార్ ఒక ఫింగర్‌కి పెట్టలా అక్కడ. అరేయ్! చెప్పాలి కదా! అది. అది చూడు ఇటువంటి ఎట్లా అద్భుతాలు జరుగుతా పండిందో ఇది. ఉంటాయి. ఇదే అసలు అది. కొంచెం తీసుకొని దాని మీద పెట్టేసి వాటర్‌తో స్ప్రెడ్ చెయి. ఎక్కువ తీసుకో కొంచెం. వాటర్ అనుకోని ఇట్లా ఇట్లా అనేసేయి. కొంచెం స్ప్రెడ్ చెయ్యు. కిందకి. ఆ! ఫైనల్‌గా కంప్లీట్ చేశారు. ఓకే. చూడండి ఎంత అందంగా పెట్టారో. చూడండి ఎంత బాగా పండిందో. నేను పెట్టినందుకే నాది రెండేళ్ళు చూడండి అప్పుడే ఎట్లా పండిందో. చాలు ఇంక ఈ 2 తీసి అటు పెట్టేయి. పాలు తన్నేస్తావు. నాకు భయమేస్తుంది. తన్నేయాలి. మంచం మీద పడింది చూడు అదంతా తీ. ఎందుకు ఇట్లా ఏది చేపిస్తే మొగుడు చేత చేపిస్తారు తప్ప పనులు నేను తీయలేను కదా దాంతో. ప్రజెంట్ సిచ్యువేషన్స్ మంచి దురదొస్తుంది. చూడు చూడండి ఇది ఇప్పుడు ఇదిగో వీళ్ళు గోరిండా పెట్టుడు ఏమో కరెక్ట్‌గా ఇక్కడ. ఆ! చాలు చాలు.
ఓకే ఫినిష్. థ్యాంక్ యూ. ఓకే గాయస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియో హైదరాబాద్ గణేష్ వీడియో వస్తుంది, చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.